రెడ్డిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భరోసా కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. తెలంగాణ సామాన్య ప్రజల్లో గుండెల్లో భద్రంగా కాంగ్రెస్ పార్టీ దాచుకొని ఉన్నారు. ఇవాళ మీరేం చేశారు? 12 సంవత్సరాలుగా వికసిత్ భారత్ ప్రచారం చేసుకుంటారు. వికసిత్ భారత్ తెలంగాణ లేదా? ఎందుకంత వివక్ష? భారతదేశ భూభాగంలో తెలంగాణ లేదా? ఏమిచ్చినారు తెలంగాణకి? జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి. 12 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తయినాయి? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను మోసం చేయలేదా? 15 లక్షల ఖాతాలో వేస్తామని మోసం చేయలేదా? అన్నిటికీ మించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేస్తుంది. ఇలా డీజిల్ ధర ఏముంది, కెరోసిన్ ధర ఏముంది, పెట్రోల్ ధరలు ఏ రకంగా పెరిగినాయి, నిత్యావసర ధరల వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగినాయి? అసలు ఏదైనా ఒక సామాన్యుడికి చేరువలో ఉందా? ఇవేవి చేయరు. కేవలం ఎన్నికలు రాగానే జై శ్రీరామ్ ఎవరు వాడిని? మా కాదా జై శ్రీరామ్? భగవంతుడు అందరి వారు. జై శ్రీరామ్ అంటే అయోధ్యలో జరిగినటువంటి దోపిడీ గురించి మాట్లాడుతూ పరిస్థితి ఉండే. నవీన్ గారు మాట్లాడుతుండే. అయోధ్యలో జరిగినటువంటి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలే? రాముడి పేరిట కూడా దోపిడీ జరుగుతూ ఉంటే నవీన్ గారు మాట్లాడారు. అంతకుముందు కాళేశ్వరం గురించి పదే మాట్లాడేది. ఏటీఎం లాగా మారింది. జాతీయ అధ్యక్షులు అందరూ మాట్లాడారు గతంలో. మేము కమిషన్ వేసాము, సిబిఐకి అప్పచెప్పాము, మీ కోర్టులో ఉంది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నిన్న అంటే స్పష్టం చేస్తలేదా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవగాహన? గతంలో మాట్లాడిన మీరు నిన్నెందుకు మాట్లాడలేదు? సిబిఐ విషయంలో ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఏం ఒప్పందం ఉంది మీకు? నవీన్ గారు తెలుసుకోవలసింది, తెలంగాణ రాష్ట్రము ఇలాంటి మత వైషమ్యాలకి, కులాల పేరిట మతాల పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే జనం కాదు. 100 ఏళ్ల తరబడి ఇక్కడ శాంతి వాతావరణంతో కులాలు మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామరస్యంగా ప్రజలు ఇక్కడ మెదులుకుంటారు. ఇలాంటి రాష్ట్రంలో వచ్చి మీరు చిచ్చు పెట్టాలంటే అది సాధ్యమయ్యేది కాదు. వెస్ట్ బెంగాల్లో మేము మోసం చేసి గెలిచామని చెప్పకనే చెప్పాడు ఆయన. వెస్ట్ బెంగాల్ తరాలో తెలంగాణలో చేస్తామని. ఏంది మీరు చేసిన? వెస్ట్ బెంగాల్లో ఓట్ల దోపిడీ చేశారు, ఓట్ల దొంగలింపుకు పాల్పడ్డారు. 92 లక్షల ఓట్లు తీసేశారు. పాపం మమతా బెనర్జీ 25 లక్షలతోనే ఓడిపోయింది. మీరు జత చేసిన 30 లక్షలు మాత్రమే. బీహార్లో ఏం చేశారు? మీరు ఓటు దొంగలించారు. ఇటీవల మా మీనాక్షి నటరాజన్ సీటు దొంగలించారు. ఓట్ల దొంగలు మీరు. ఈ దేశం అంతా గ్రహిస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఓట్లు దొంగలించి గెలుస్తామనుకుంటే పొరపడ్డట్టే. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఎస్ఐఆర్ అనేది ఓట్లు జత చేసే కార్యక్రమం. 2002లో లింగ్డో గారు ఉన్నప్పుడు అర్హతగలిగిన ప్రతి పౌరుడు ఓటు జత చేయాలని తపనతో చేశారు. ఇవల్ల మీది కాదనుకున్న ఓటును తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 2 మాసాలుగా అప్రమత్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా కార్యకర్తను మేలుకొని మా తపన